అందరికీ నమస్కారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్య చివరికి సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇది అక్కడ దాకా రావాల్సిన పని లేదు. అది ఇందిరాగాంధీ హయాంలోనే సెంట్రల్ యూనివర్సిటీకి స్థలం కేటాయింపు జరిగింది. అప్పుడంతా ఈ మూలికి సమస్యలు సపరేట్ తెలంగాణ సమైక్య ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతానికి జాయిన్ చేకూర్చే పద్ధతులు సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి హామీ ఇవ్వడం, దాని ప్రకారం ల్యాండ్ అలాట్ చేయడం జరిగిపోయింది. అప్పటి నుంచి అప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలే. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ల్యాండ్ వాల్యూ పెరిగే కొద్ది అందరి దృష్టి దానిపైనే పడుతుంది, సెంట్రల్ యూనివర్సిటీ పైన. ఎందుకంటే మంచిది ఫస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాని చుట్టూ కాంపౌండ్ కట్టేసాడు. అసలు కాంపౌండ్ కట్టుకున్నటువంటి పార్టీకి అంతా మాయమైపోయాడు. మేకలు తినేసేవాళ్ళు. అంటే కాంపౌండ్ కట్టడం వల్ల కొంచెం మేలయ్యింది. ఇప్పుడు దాని నుంచి కొంతమంది చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి వరుసగా కోర్టు లిటిగేషన్లో కొంత ల్యాండ్ 4 ఎకరాల ల్యాండ్ వచ్చేసింది. ఈ మధ్య నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు ఏదో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు కూడా. వాళ్ళు మీరు రికమెండ్ చేయండి, మేము కేర్ హాస్పిటల్ కడతాం, వైద్యం ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు చేస్తామని చెప్పి అడిగారు. సరే, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తామని తెలుసు కదా. చెప్పాను అది విద్యా వ్యవస్థకు ఉపయోగపడాలి తప్ప ఈ వ్యాపార వ్యవస్థకు ఉపయోగపడకూడదు. హాస్పిటల్స్ కూడా మేము రికమెండ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఇస్తామంటే మేము రిపోర్ట్ చేస్తాం. వాళ్ళు వివరించుకోపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా 400 ఎకరాల ల్యాండ్ వచ్చింది. దీన్ని మా ఉద్దేశం ఏంటంటే అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎడ్యుకేషన్కి ఉపయోగపడాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి విద్యా వ్యవస్థను స్థాపించడానికి అభ్యర్థం పెట్టాల్సిన పని లేదు. ప్రైవేట్ వాళ్ళకి కాదు, కార్పొరేట్ సంస్థలు కూడా విద్యా వ్యవస్థలు ఉన్నాయి, దాని జోలికి పోవడానికి లేదు. అంటే విద్యా వ్యవస్థ విస్తరించడానికి ఉపయోగపడే పద్ధతులను ఉపయోగించాలి తప్ప దాని ఏదో డాక్యుమెంట్ చూపించి, కోర్టు ఆర్డర్లు చూపించి, డూప్లికేట్ ఆర్డర్లు చూపించి దాన్ని స్వాధీనం చేసుకోవడం కరెక్ట్ కాదు. అందులో ఇంకొకటి ఉంది, ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం అనేది చాలా క్రిమినల్. అది ఎవరైనా పెట్టేయాలి. అది చంద్రబాబు పెట్టుండొచ్చు, రాజశేఖర్ పెట్టవచ్చు, కూడా పెట్టవచ్చు. జనాభా పెరుగుతారు కానీ భూమి పెరగదు. మరి జనాభా పెరిగినప్పుడు, అవసరాలు పెరిగినప్పుడు మరి భూమి పెరగదు కదా. ఇప్పుడు ఆ భూమిని ఇప్పుడు అమ్మేసిపోతే ప్రాపర్టీ రైట్ పోతుంది. భవిష్యత్తులో అనేక వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది, ఇంకా చాలా వస్తున్నాయి. అలాంటి విస్తృతికి ఉపయోగపడే పద్ధతుల్లో భూమి లేకుండా పోతే, ప్రభుత్వ చేతుల్లో భూమి లేకుండా పోతే రాబోయే రోజుల్లో ఆకాశం కట్టుకుంటారా? ఆ దృశ్యం ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వ భూములు అమ్మకూడదు. ప్రభుత్వ భూములపైన రైటు గవర్నమెంట్గా ఉండాలి భవిష్యత్తుకు ఉపయోగపడే పద్ధతులు. అంటే ఇప్పుడు ఏమంటారు, టీడీపీ చేయలేదా అని టీఆర్ఎస్ చెప్తారు, టీఆర్ఎస్ మీరు చేయలేదా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తారు. వాళ్ళంతా తెర పని చేయబట్టే కదా అపోజిషన్ ఉన్నారు. వాళ్ళతో మీకే పని? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు మీరు? వచ్చే ఒకవేళ సుప్రీంకోర్టులో లేదంటే కోర్టులో మీకు అయ్యింది, గవర్నమెంట్కి అయ్యింది, మంచిది. గవర్నమెంట్ మంచిది అయితే మీరు ప్రైవేట్ వాడికి అమ్మేస్తారా? వాడు ప్రైవేట్ ఎందుకు పోయాడు? దాన్ని స్వాధీనం చేసుకుని పోయాడు. వాడు ఫైట్ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయింటే ఏంటది? మరి నీకు వచ్చిన ఒకటి, వాళ్ళకి వచ్చిన ఒకటే కదా. నువ్వు అమ్ముకుంటావు, వాడు ప్రైవేట్ అమ్ముకుంటాడు, నువ్వు గవర్నమెంట్ అమ్ముకుంటావు. ఏంటాడా మీరు ఏదైతే పన్నులు కొట్టుకునేది. కాబట్టి ఆ భూమిని అమ్మడానికి వీలు లేదు. చట్ట ప్రకారంగా గవర్నమెంట్కి వచ్చి ఉండొచ్చు. చట్ట ప్రకారంగా రేవంత్ రెడ్డికి సొంత ఆస్తి రాలే, లేకపోతే మంత్రికి రాలే, గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్ ట్రస్టీ. మరి గవర్నమెంట్కి వచ్చినప్పుడు పబ్లిక్ ఉపయోగపడాలి తప్ప మేము అమ్ముకుంటామని అంటే ఎట్లుంటుంది? అందులో దాన్ని సెటిల్ చేస్తాం. ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకు మర్యాద ఇచ్చి దాని గురించి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం పునరాలోచించి కోర్టులో ఏమైనా రావచ్చు, వస్తే రాని. ఒకసారి కోర్టులు కూడా అన్నీ మనకు అనుకోవడం రావు. అక్కడ ఇది గుట్కాను కూడా ఆహార వస్తువుగా ప్రకటించారు కోర్టు వాళ్ళు, పనికి వాళ్ళు. అట్లాంటి తీర్పు వస్తాయి, అట్లాంటి తీర్పు మేము ఒప్పుకోము. నా ఉద్దేశంలో సుప్రీంకోర్టు ఏమైనా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం దీని జోలికి మేము పోం.
విద్యా వ్యవస్థగా ఉపయోగిస్తాం. అందులో కాంపౌండ్ వాళ్ళకి ఒకటి ఉంది, దట్స్ ఎంజాయ్మెంట్ రైట్. ఆ ఎంజాయ్మెంట్ రైటే ఫండమెంటల్ రైట్. కాబట్టి విత్ ఇన్ ది కాంపౌండ్ ఉన్న ల్యాండ్ జోలికి ఎవరు పోవడానికి వీల్లేదు. ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ కూడా దాన్ని ఓన్ చేయడానికి వీల్లేదు, విస్తరించదు తప్ప. ఆ పద్ధతి దాన్ని రెస్పెక్ట్ చేయమని చెప్పి కోరుతున్నాం. విద్యార్థులపైన చాలా రకరకాలుగా యూజ్ చేశారు, దాన్ని అంతా విత్తా చేసుకోవాలి. విద్యార్థులపైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, కేసులు బుక్ చేసి ప్రయత్నం చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా దీన్ని పునరాలోచించాలి. దీన్ని వ్యాపార వస్తువుగా చూడబాకండి. కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న ప్రాపర్టీని వ్యాపార వస్తువుగా ఉపయోగించాలి వీళ్ళు. అది మా ఖచ్చితమైన నిర్ణయం. దాన్ని పునరాలోచించుకొని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగానే ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి ఎక్కడ బాగుంటే ఒక దాంట్లో బాగు కాదు కదా. వాళ్ళు ఆ పని చేస్తున్న మిత్రపక్షానికి మాత్రాన విద్యార్థులను చిత్తగొడుతుంటే, సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించుకుంటే అమ్మేస్తుంటే మేము ఎటు ఊరుకుంటాం? మిత్రపక్షం శత్రుపక్షాల తర్వాత ఎవరికి శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రులు లేరు. కాబట్టి మేము దాని జోలికి పోవడం లేదు. ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ విషయంలో దానికి ఇది సంబంధం లేదు. అది రాజకీయపరమైన ఆలోచన. ఇది రాజకీయపరమైన ఆలోచన కాదు. ఇది పొలిటికల్గా కొంతమంది ఉంటాం, కొంతమంది ఉండకపోతే చదివి శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రులు లేరు. కాబట్టి మేము దాని జోలికి పోవడం లేదు. ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ విషయంలో దానికి ఇది సంబంధం లేదు. అది రాజకీయపరమైన ఆలోచన. ఇది రాజకీయపరమైన ఆలోచన కాదు. ఇది పొలిటికల్గా కొంతమంది ఉంటాం, కొంతమంది ఉండకపోతే చదివేరు. కాబట్టి రాజకీయాల్లో మీరు ఏం చేస్తారంటే మేము ఉంటాం మా పార్టీ డిసిజన్ ప్రకారం. కానీ ఇది రాజకీయ సంబంధం లేదు కదా. విద్యా వ్యవస్థకు ఉపయోగపడే ఆస్తి, దాని జోలికి ఎవరు రావడానికి వీలు లేదు. గతంలో వచ్చినా తప్పే, ఇప్పుడు వచ్చాడని తప్పే. మద్దతిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు కదా. దిశలో మీరు వాళ్ళకి గైడ్ చేయొచ్చు. అంటే మా గైడ్ వింటారు వాళ్ళు. తలకాయ నాడిస్తుందా? మేకుంటే ఒక సీటు 2 సీట్లు, వాళ్ళు మా మాట వింటారా? కానీ నేను చెప్తాను, ఓపెన్గా చెప్తున్నాను కదా. మా స్టేట్ సెక్రటరీ సార్ ఇంతకుముందే చెప్పారు. మా అభిప్రాయం చెప్తాం. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది నేను మేల్కొని లేపుతావా? నిజంగా పడుకొని లేపుతాం, కానీ మేల్కొని లేపుతావా? మన అసలు కాదు. దాంట్లో మేము పొందలుచుకోలేదు. ఈ విషయంలో రాజకీయాల మిత్రవాసితో నేను చూడడం లేదు. ఇష్యూగా చూస్తున్నా. రెండవది, పార్లమెంట్లో రాజ్యసభలో కూడా ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ ఒకటి పాస్ చేశారు. ఇది ఈ రోజు నుంచి లౌకిక వ్యవస్థకి చీకటి రోజులు వచ్చేసింది. రాజ్యాంగం లిఖించబడినటువంటి లౌకిక వ్యవస్థ చీకటి రోజు వచ్చేది బిజినెస్ అవసరం చెప్పారు. ఎందుకంటే 2 సభలను యాక్సెప్ట్ చేశారు, బుల్రోజ్ చేసి పారేశారు. ఇంకా రాజ్యాంగానికి ఏం విలువ ఉంది? లౌకిక వ్యవస్థను లిఖించుకున్న రాజ్యాంగం దానికి ఏం విలువ ఉంది? ఇక రిలీజియస్ సంస్థల్లో రాజకీయ జోక్యం ప్రత్యక్షంగా చూసుకోవడానికి ఉపయోగపడే ఏర్పాటు చేశారు. ఒక రాజకీయ వ్యవస్థ రిలీజియస్ వ్యవస్థ పేరు పెడితే అది అనేక పర్యవసాన్ని దారితీస్తుంది. సమాజం శాంతి ఉండదు, అనేక కమ్యూనిటీ టెన్స్ వచ్చే ప్రమాదం ఉంది. బట్ రాజ్యాంగంలో చెప్పారు కదా, ఏమో అసలు 1% 1% వరకు పోగొట్టింది. ఇప్పుడు మీకేమొచ్చింది పోవడానికి? అంటే మొత్తం ఎండోర్మెంట్ యాక్ట్స్ అన్ని రాష్ట్రాలలో అన్ని రిలీజియస్లో ఒకటే విధంగా ఉన్నాయి, లేవు కదా. కానీ వీళ్ళకి మొట్టమొదటి వచ్చిన మాట వాస్తవం. అంతెందుకు 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇప్పుడు దాకా ఒకే లైన్లో ఉంది. ఆర్ఎస్ఎస్ వచ్చిన మొదలుకొని తర్వాత ఇది బ్రిటిష్ సామ్రాజ్యత్వం వల్ల ఫైట్ చేయలే, స్వాతంత్రం కోసం కొట్లాడలే, బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు సావర్కర్ వాళ్ళు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది, జనసంఘ పార్టీగా ఏర్పడింది, ఆ జనతా పార్టీకి ఏర్పడింది, మళ్ళీ బీజేపీకి ఏర్పడింది. ఆయన ఆర్ఎస్ అట్లా ఉంది. అది స్వాతంత్రం కోసం పోరాటం సాగిస్తారని తెలియని వాళ్ళు సెక్యులర్స్ కావాలనేటువంటి రాజ్యాంగం రూపొందించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మీకేం హక్కు ఉంది? దేశ స్వాతంత్ర పోరాటంలో మీకు పాత్ర లేదు కదా, మీకేం హక్కు ఉందని రాజ్యాంగం ఏర్పడ్డాడు. మీకేం హక్కు ఉంది ఒక లౌకిక కోసం పాడు చేయడానికి? కేవలం స్వార్థపూరిత నేరుగా సంకుచితంగా ఆలోచించి తప్పు. కానీ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పార్లమెంట్లో పాస్ అయ్యవచ్చు, కానీ బయట మాత్రం ఆందోళన కొనసాగుతుంది. ఇప్పుడు అజిత్ పాషా సెంట్రల్ సెక్రటరీ మెంబరు వారు ఒకటి మాట్లాడుతున్నారు.
నేను కూడా ఒక 20 సంవత్సరాల క్రితం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నాన్ టీచింగ్ స్టాఫ్కి లీడర్గా 5 to 10 years నేను ఉన్నాను. మొన్న ఈ పోలీస్ వర్సెస్ స్టూడెంట్స్ క్లాషెస్ చూసిన తర్వాత నాకు కూడా చాలా తీవ్రంగా ఇది వచ్చింది. ఏంటంటే గవర్నమెంట్కి చాలా అవేర్నెస్ ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ అంటే వెరీ బిగ్ థింగ్. బికాజ్ యునైటెడ్ స్టేట్స్లో కూడా ప్రిన్స్టన్, పెన్సిల్వేనియా ఇంకా వేరే యూనివర్సిటీస్ క్యాంపౌండ్స్ నేను చూశాను, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది, కానీ సపోజ్ అడిషనల్ ఈ ల్యాండ్ గురించి గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ చేసి ఇది అమ్ముకోవాలి లేకుంటే ఈ విషయంలో వేరే ఆలోచన ఇది గవర్నమెంట్కి అనుకూలంగా లేకుంటే పబ్లిక్ స్టూడెంట్కి అనుకూలంగా విషయం కాదు. సో గవర్నమెంట్ తిరిగి ఆలోచన చేయాలి. అని సుప్రీంకోర్టులో ఇది వచ్చిన తర్వాత లేటెస్ట్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏముంటుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న రాజ్యసభ లోక్సభలో చాలా డిస్కషన్స్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి డిస్కషన్ అయిన తర్వాత మెజారిటీతో ఎందుకంటే వాళ్ళ దగ్గర మెజారిటీ ఉంది, మెజారిటీ పైన పాస్ అయిపోయింది. అసలు చూస్తే ఈ వ్యవస్థలో ఈ విషయం తీసుకొని వచ్చేది ఈ సమయంలో ఇది అనుకూలంగా సమయం కాదు. ఎందుకంటే మనము వరల్డ్ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కావాలేమని చూసిన తర్వాత అప్పుడు అందరూ యునైటెడ్గా ఈ విషయాల్లో ముందుగా పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బేసికల్ చూస్తే ఈ బిల్లో చాలా మిస్టేక్స్ ఉంది. ఆ మిస్టేక్స్లో చూసిన తర్వాత ఎవరైనా ఈజీగా చెప్పవచ్చు ఈ సెక్యులరిజం ఈ వ్యతిరేకంగా ఇది ఈ బిల్ ఉంది. ఎందుకంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ సో మచ్ కన్సర్న్ ఈ వఫ్ గురించి, సో కానీ ఇన్ వన్ లైన్ ముస్లిం కమ్యూనిటీ ఏమనుకుంటుందంటే దే వాంట్ టు అబ్జర్వ్, సో మొత్తం తినాలేమని వాళ్ళు ఇది ప్రయత్నం ఉంది. ఎందుకంటే ఎన్నో లక్షల ఎకరాలు భూమి ఉంది. అంటే ఎవరైనా ఎట్లా వచ్చింది ఇది ఆ హిస్టరీ చూస్తే మీకు తెలుస్తుంది. ఎవరైనా థియాసఫికల్ లేకుంటే నా ఈ జాదాద్ ఈ గరీబ్ వాళ్ళు గురించి లేకుంటే కమ్యూనిటీ గురించి వెల్ఫేర్ గురించి పెట్టిన తర్వాత మీకు ఏ హక్కు ఉంది అది తీసేసి మేము మార్పులు తీసుకొని వస్తాము అని ఇంకా కమిటీలో నాన్ ముస్లిమ్స్కి పెట్టడం, ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. కానీ ఓన్లీ యూ ఆర్ సింగిలింగ్ అవుట్ వన్ కమ్యూనిటీ ఓన్లీ టు టేక్ ఓవర్ ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. సో దిస్ ఈస్ క్రియేటింగ్ ఒక రకంగా చూస్తే చాలా టెన్షన్ ఈ కంట్రీలో